కింది వాటిలో పట్టణీకరణకు అత్యంత ఖచ్చితమైన నిర్వచనం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద మోస్ట్ యాక్యురేట్ డెఫినేషన్ ఆఫ్ అర్బనైజేషన్? ప్రజలు నగరాల నుండి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళే ప్రక్రియ, జనాభా పెరుగుదలతో పాటు నగరాల పెరుగుదల మరియు విస్తరణ, వ్యవసాయ రంగం పతనం కారణంగా పారిశ్రామికీకరణ పెరగడం, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు పెరగడం. ఆన్సర్ ఏంటంటే జనాభా పెరుగుదలతో పాటు నగరాల పెరుగుదల మరియు విస్తరణ. ద గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సిటీస్ అకంపెనీడ్ బై అండ్ ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్. మీకు తెలుసు 2001 జనాభా లెక్కల నుండి 2011 జనాభా లెక్కల వరకు ఒక దశాబ్ద కాలంలో భారతదేశంలో పట్టణీకరణ అనేది, అంటే పల్లెల నుంచి జనాలు వలస వెళ్ళి పట్టణాల్లో స్థిరపడడం అనేది దాదాపుగా 4% పెరగడం జరిగింది. దీనికి కారణం 1991లో వచ్చినటువంటి సరళీకరణ విధానాలు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సో ఈ యొక్క ఆర్థిక సంస్కరణల కారణంగా భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ రంగం పతనం కావడం జరిగింది. పట్టణ ప్రాంతాలలో ముఖ్యంగా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఆ ప్రాంతంలో పారిశ్రామికీకరణ పెరగడం వల్ల పల్లెలు వలస వెళ్ళి పట్టణాలలో స్థిరపడడం వల్ల జనాభా పెరుగుదలతో పాటు నగరాల పెరుగుదల మరియు విస్తరణ జరిగింది. దీన్నే పట్టణీకరణ అంటాం. సో పట్టణీకరణ వల్ల, అర్బనైజేషన్ వల్ల మీకు తెలుసు తెలుగు పాఠ్య పుస్తకాల్లో ఒక పద్యం ఉంది, పల్లె తల్లి వంటిది పట్టణం ప్రియురాలు వంటిది. పల్లె నీకు ఏమి కావాలంటుంది, పట్టణం నాకు ఏమి తెచ్చావంటుంది. సో ఈ పట్టణీకరణ వల్ల భారతదేశంలో వాల్యూ క్రైసిస్, విలువల సంక్షోభం కావడం జరిగింది. సో వాల్యూ క్రైసిస్ కు కారణం ఏంటంటే ఈ పట్టణీకరణ. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లో భాగంగా అర్బనైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే భావనల పైన ఒక అవగాహన ఏర్పరచుకుంటే ఏ కోణంలో ప్రశ్న అడిగినా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, ఇటువంటి కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజస్ ఎమిలీ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. గతంలో నేను అప్లోడ్ చేసిన వీడియోస్ను మీరు వాచ్ చేయండి. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.